సైబర్ దాడులకు పాల్పడిన ఉగ్రమూకల ఏరువేతలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దూకుడు పెంచింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో భాగంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని రామగుండంలో అనుమానితుల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ డివైస్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్స్ తో పాటు పలు పెన్ డ్రైవ్స్ ను సీజ్ చేశారు. సైబర్ దాడులకు పాల్పడిన వ్యక్తుల సాంకేతిక విశ్లేషణ ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశంలోని 54 కీలక ప్రభుత్వ వెబ్సైట్లపై DDoS దాడులకు ప్రయత్నించినట్టుగా దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ కీలక కంప్యూటర్ వనరులు, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ సైబర్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. మొదట గుజరాత్ ATS నమోదు చేసిన ఈ కేసును ఆ తర్వాత ఎన్ఐఏ తన చేతుల్లోకి తీసుకుంది. గత ఏడాది జూన్ 25న కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ సైబర్ టెర్రరిజం నెట్వర్క్ లో ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ చేయగా తాజాగా సోదాలు జరిపిన అనుమానితులకు వారితో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.